హలో మై డియర్స్, నేను ఫస్ట్ టైం ఒక స్వీట్ రెసిపీని అయితే ట్రై చేశానండి. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం స్వీట్ రెసిపీ, అలాగే నేను తినడం కూడా ఫస్ట్ టైం అండి. ఎప్పుడు నేను ఈ స్వీట్ అయితే తినలేదు. అదేనండి పాల ముంజులు స్వీట్ రెసిపీ. అయితే మా అమ్మగారు చెప్తూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు ఈ పాల ముంజుల రెసిపీని చేసేవారంట. అంటే మా అమ్మమ్మ గారు. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇంకా దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇలాచీ పౌడర్, పంచదార, నెయ్యి, అలాగే సాల్ట్ అండి. ప్రతి స్వీట్లోని సాల్ట్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇందులో కూడా అంతే, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కడిగి ఆరబెట్టుకొని పిండి ఆడించుకున్న వరిపిండి అండి. ఈ బెల్లం అండి, బెల్లం ఇలా మెత్తగా ఇరిస్తే మెత్తగా ఉండాలి, ఇలా రెడ్ కలర్లో ఉండాలి. ఇలాంటి బెల్లాన్ని వాడితేనే బెల్లం టేస్ట్, బెల్లం ఫ్లేవర్ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బెల్లం. ఇక్కడ 4 కప్పుల వరిపిండికి 4 కప్పులు పాలు ఉండాలి. కానీ నేను ఇక్కడ 2 ప్యాకెట్లు తీసుకున్నానండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను పాలు, ఎందుకంటే టేస్ట్ అది బాగుంటుందని చెప్పి. ఇక్కడ 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను, 4 గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి. దీని ప్రాసెస్ ఎలా అంటే, ముందుగా పూర్ణం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నేను. దీనికి పూర్ణం చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో శనగపప్పు అయితే తీసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, తక్కువగా యాడ్ చేసుకోకూడదు, సమానంగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇంకా కుక్కర్లో ఇలా శనగపప్పు తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే సరిపడా యాడ్ చేసుకోండి, ఎక్కువగా వద్దు, తక్కువగా వద్దు. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ విజిల్స్ ఒక 2-3 వస్తే సరిపోద్దండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకొని విజిల్స్ పై అయితే పెట్టేసుకోవాలి. ఈలోగా నేను పాలల్లో వరిపిండి అయితే నానబెట్టుకున్నానండి. అయితే ఈ మెథడ్లో చేయలేదు, అంటే ఇలా నానబెట్టుకోలేదు. నేనైతే పర్ఫెక్ట్గా వస్తాయేమో, తొందరగా కుక్ అవుతుందేమో అని చెప్పి ఇలా పాలల్లో ముందుగా వరిపిండి వేసి అయితే నేను నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 2 ప్యాకెట్లు పాలు తీసుకొని ఇందులో 4 గ్లాసులు వరిపిండి అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఈ పదునులో అవ్వడానికి పిండి. ఇలా దోశల పిండిలాగా అయితే కలిపానండి పదును. అది మళ్ళీ కుక్ అవ్వాలి కదా, అంటే ఆవిరికి ఉడకాలి కదా అని చెప్పేసి ఈ పదునులో అయితే నేను చేశానండి పిండిని. పాలు, వరిపిండి ఈ విధంగా కలుపుకున్నాను. ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. తోపులో ఉప్పు లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది, ఎంత మంచి స్వీట్ అయినా సరే. ఉప్పు కూడా సరిపడా యాడ్ చేసుకోండి, ఎక్కువగా వద్దు, తక్కువగా వద్దు. టేస్ట్ చేస్తూ ఉప్పు సరిపడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ సాల్టు, అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఫ్లేవర్ బాగుంటుంది కదని చెప్పి షుగర్లో ఇలాగా యాలక్కాయలు వేసి పౌడర్ చేసి పెట్టేశారు కదా, ఈ పౌడర్ని కొంచెం యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. అలాగే షుగర్ కూడా యాడ్ చేశానండి, తోపు స్వీట్గా ఉండాలని చెప్పి షుగర్ యాడ్ చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అయితే ఈరోజే మా చిన్నోడు ఇది చేస్తున్నప్పుడే మా చిన్నోడు అయితే పిజ్జా అడిగాడండి. వాడికైతే పిజ్జా ఆర్డర్ చేశాను. ఈలోగా పిజ్జా అయితే వచ్చింది. ఈ పిజ్జా అయితే తీసుకున్నానండి. అయితే నేను మా చెల్లెళ్ళు ఎప్పుడూ కూడా మేము చికెన్ పిజ్జా, కార్న్ పిజ్జా తీసుకుంటూ ఉంటాము. అయితే ఈసారి అన్లిమిటెడ్ చీజ్ అన్నారు కదా అని చెప్పి జొమాటోలో ఈ అన్లిమిటెడ్ చీజ్ పిజ్జా అయితే తీసుకున్నాను. అయితే ఇందులో చీజు అసలు లేదండి, కొంచెం ఉంది అంతే, ఏదో ఒక మూల, మొత్తం అంతా మైనస్తోనే ఉంది ఈ పిజ్జా అయితే. మా అందరికీ ఏంటంటే బయటికి చీజ్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాం మేము, అలాగే ఇష్టపడతాం పిజ్జాని. మా చిన్నోడు స్వీట్ చేస్తున్నానని చెప్పినా కూడా వినకుండా పిజ్జా అయితే ఆర్డర్ చేయమన్నాడు. ఎందుకంటే మా చిన్నోడు స్వీట్ అయితే అస్సలు ఇష్టపడ్డు, హాట్ అన్నా కొంచెం ఘాటుగా ఉన్న తింటాడు, కానీ స్వీట్ అయితే అస్సలు ఇష్టపడ్డండి. పిజ్జా ఆర్డర్ చేయమంటే నేనైతే ఇది చేశాను. అయితే ఇందులో చీజ్ అయితే లేదు, మొత్తం ఆరెంజ్ అండ్ వైట్ చీజ్ మైనస్తోనే ఉంది. ఇది టేస్ట్ పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది, కానీ చీజే లేదు.
సరే ఇది కొత్తగా ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను. లేదంటే ఎప్పుడు చికెన్ పిజ్జా ఆర్డర్ చేస్తూ ఉంటాను నేనైతే. నెక్స్ట్ టైము చీజ్ యాడ్ చేయించి స్పైసీ చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఈ పిజ్జా అయితే. కానీ ఇలా అయితే మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసారు కదా, ఇంకా ఇలా అయితే వీళ్ళు ఎంజాయ్ చేశారండి. ఇంక ఈలోగా అయితే పప్పు అయితే విజిల్స్ అయితే వచ్చేసింది ఈ విధంగా పూర్ణానికి అండి. అయితే నేనైతే శనగపప్పు పూర్ణం చేశాను ఈ పాల ముంజులకి. ఏదన్నా సరే అందులో పూర్ణంగా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కొబ్బరి స్వీట్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. లేదంటే నూక ప్రసాదం పెట్టుకోవచ్చు. అలాగే పెసరపప్పు పూర్ణం పెట్టుకోవచ్చు. నేనైతే ఇది ట్రై చేశాను. నేను శనగపప్పు పూర్ణం అయితే ట్రై చేశాను, ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా దీనికోసం బెల్లాన్ని ఇలా పాకంగా కరిగించుకొని ఈ ఉడకబెట్టిన శనగపప్పులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని, అలాగే బెల్లం పాకాన్ని కూడా యాడ్ చేసుకొని దగ్గరగా అయ్యేదాకా పొయ్యి మీద పెట్టానండి. అయితే ఇంకా పప్పు గుత్తితో మెదపాలి అని అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను. ఇక్కడ నేను మర్చిపోయి పాకం అయితే వేసేసాను. ఇంకా పొయ్యి మీద పెట్టి పప్పు గుత్తితో దాన్ని ఇలాగా ప్రెస్ చేస్తూనే చేశాను దగ్గరగాని. ఇంక ఈ విధంగా పొయ్యి మీద పెట్టి పప్పు గుత్తితో చేస్తూనే ఉన్నానండి దీన్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూర్ణాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పూర్ణం. అంటే తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. చూసారు కదా, సాల్ట్ వేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి. ఇంకా ఈ విధంగా దగ్గరగా అయ్యేదాకా అయితే చేసుకున్నానండి పూర్ణాన్ని. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫైనల్గా అందులో నెయ్యి అయితే యాడ్ చేశాను. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నెయ్యి అయితే యాడ్ చేశానండి. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ముందుగా పాలల్లో వరిపిండి అది నానబెట్టాను కదా, దాన్ని కూడా పొయ్యి మీద పెట్టుకొని దగ్గరగా చేశానండి. చూసారు కదా, ఇది పూర్ణం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ. ఇంకా ఇలాగా ముందుగా పెట్టుకున్న ఈ పిండిని పాలు, వరిపిండి, పంచదార, యాలకుల పొడి, అలాగే ఉప్పు, ఇంకా ఈ పిండిని అయితే ఇలా సిమ్లో పెట్టుకొని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూనే ఉన్నానండి నేను. అంటే గట్టిగా పడేంత వరకు, చూసారా, ఈ విధంగా గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉన్నాను. ఇంకా తర్వాత దీనికి ఇది ఆవిరితో ఉడకాలని చెప్పేసి దీని మీద మూత పెట్టేసి ఇలా బరువు అయితే పెట్టేశానండి. ఇదైతే నీట్గా ఆవిరితో కుక్ అయిపోయింది, మొత్తం పాలల్లోనే కుక్ అయిపోయిందండి. సేమ్ హార్ది లాగే అండి ప్రాసెస్. అయితే హార్డ్ చేసుకోవాలి అంటే అది నీళ్ళల్లో ఉక్కిస్తాము వరిపిండిని, దీన్ని అయితే పాలల్లో ఉక్కించాలి అంతే. ఈలోగా పూర్ణాలు అయ్యాయి, ఈలోగా అక్కడ పిండి ఏమో పాలల్లో అయితే ఉక్కిపోయిందండి. ఇంకా అలాగా ఉక్కించుకున్న దాన్ని ఇలా పళ్ళల్లో వేసుకొని వాటర్తో అయితే ఇలాగ బాగా దాన్ని సాఫ్ట్గా పిసుక్కోవాలండి ఆ పిండిని. సేమ్ హార్దికి కూడా ఇంతే, కాకపోతే అది నీటిలో ఉక్కించుకొని ఇలాగ పిసుక్కొని అంటే సాఫ్ట్గా చేసుకొని పిండిని తాలికలు చేసుకోవాలి. ఇదైతే ఈ విధంగా పాలల్లో ఉక్కించుకొని ఇలా ఉండలు చేసుకోవడమే అండి. ఇంక ఇలా నేను పిండిని తీసుకొని ఇలాగా ఒక సాఫ్ట్గా చేసి ఇందులో పూర్ణం పెట్టి ఇలా క్లోజ్ చేసానండి. అయితే నాకు ఇక్కడే ఎక్కువ కష్టమైపోయింది, మిగతా అన్ని పనులు చాలా ఈజీగా అయిపోయాయి. కానీ ఇలా ఒక బాల్లా తయారు చేయడం, అలాగే దాన్ని ఫ్రై చేసేటప్పుడే కొంచెం కష్టమైందండి. అది ఏగడానికి లేట్ అయిపోయింది, ఇలా బాల్స్ చేయడానికి లేట్ అయిపోయింది. అంటే ఇంకొకరు ఎవరైనా తోడు వచ్చి అంటే ఇద్దరు చేస్తే అయిపోనేమో సింపుల్గానే, నేను ఒక్కదాన్ని చేసుకున్నాను కదా ఇన్ని, కొంచెం అందుకే కష్టమే అయిపోయిందండి. ఫైనల్గా అయితే ఇలా చేసి పెట్టుకున్నాను ఉండలు. ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా ఈ ఆయిల్లో అయితే వేసేసానండి పాల ముంజుల్ని. అయితే ఎప్పుడు కూడా నూనె వంట చేసేటప్పుడు సైడ్ నుంచి వేసుకోవాలండి ఐటమ్స్ని, మధ్యలోంచి వదిలేయకూడదు, ఆ నూనె వచ్చి తూలిపోద్ది అనమాట. ఒంటి మీదకి చేతుల మీదకి అది తూలిపోద్ది, ప్రమాదం. ఇక్కడ ఇది వేయడానికి కూడా చాలా టైం పట్టేసింది, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయండి. కరెక్ట్గా కొలతలతో అంత పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చాయండి. ఫైనల్గా ఇలా అయితే వేగాయి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయ్యాయండి పాల ముంజులు.
దీని టేస్ట్ ఎలా ఉంది అంటే పాల ఫ్లేవర్తోని అంటే మిల్క్ ఫ్లేవర్తో కమ్మగా పైన క్రిస్పీగా బూర్లాగే అనిపించిందండి. కాకపోతే ఆ మిల్క్ ఫ్లేవరు అలాగే పైన క్రిస్పీనెస్ ఈ లోపల పూర్ణ స్వీట్నెస్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్. ఇంట్లో వాళ్ళకి నచ్చింది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఉండలు చేసేటప్పుడు మాత్రం ఒకళ్ళ హెల్ప్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్. ఇంకా ఇందులో బూర్లో నెయ్యి వేసుకొని ఎలా అయితే తింటామో ఇందులో కూడా అలాగే నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ ఇంకా బాగుందండి. ఆ మిల్క్ ఫ్లేవర్తోని ఈ నెయ్యితోని చాలా టేస్ట్గా ఉన్నాయి. బూరెలు కూడా ఇలాగ నెయ్యి వేసుకొని తింటుంటామండి మేము. మా తాతయ్య గారు ఇలాగ అలవాటు చేశారు. మా ఈ 3వ సోమవారం నోములకి కంపల్సరీ ఇలాగా నెయ్యి వేసుకొని బూరెల్లో తినాలి అని చెప్పి అలవాటు చేశారండి. ఇంకా అదే అలవాటు వచ్చింది. ఇంకా ఇక్కడ ఇలా మధ్యాహ్నం టైంలో బట్టలు ఆరబెడదామని చెప్పి పైకి వెళ్తే ఈ గూడు కనిపించిందండి నాకు. అయితే ఇది పూల చెట్టు, ముళ్ళతో ఉంటుందండి. ఈ పూల చెట్టు చాలా బాగుంటుంది, ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పూల చెట్టు. అయితే ఈ ముళ్ళు మధ్యలో పిట్టో తెలీదు పిచ్చుకో తెలీదు గూడు కట్టుకుందండి. భలే బ్యూటిఫుల్గా అందంగా కట్టుకుంది. దీన్ని కూడా ఒక వీడియో తీసానండి నేను. చాలా ముద్దుగా కట్టుకుంది కదండి, చాలా బాగుంది. దీని ఒక వీడియో తీసాను అనమాట. అండ్ అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.